దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు మనం లోబడినప్పుడు అదే మన జీవితంలో విజయానికి ఒక గొప్ప మలుపు. ఈరోజు నీ జీవితంలో పతనావస్థలో ఉన్నావా? శాంతి సమాధానాలు లేవా? ఆనందం లేదా? నీ జీవితంలో నిరీక్షణ లేదా? పాపం నేను అణిచివేస్తూ ఉందా? పాపం నీకు సమాధానం లేకుండా చేస్తుందా? నీ కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయా? ఆధ్యాత్మికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నావా? ఆత్మీయ విలువలు లేకుండా బ్రతుకుతున్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆనాడు కోరెషిని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు తనతో సాహసం చేయాలి. అంత మాత్రం కాకుండా రప్పించాను అన్నాడు. దేవుడు మనల్ని వెలుపులకు తీసుకొచ్చాడు. ఆయన కేవలం పిలవడం మాత్రమే కాదు, మనం ఉన్న పరిస్థితులను బయటికి రప్పించేవాడు. పేతురు మహాశయుడు అదే అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపించబడ్డాం. ఎందుకు అంటే ఆయన స్తోత్రమును ప్రచురించేయనట్లుగా రాజులని యాజక సమూహంగా ఆయన సొత్తైన ప్రజలంగా ఏర్పరచబడిన వంశంగా మనం ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు, మనల్ని రప్పించాడు. చీకట్లో ఉన్న మనల్ని, బంధకాల్లో ఉన్న మనల్ని, అపవాది యొక్క భయంకరమైన అనుభవాల చేత నింపబడిన మనందరినీ కూడా ప్రభువు పిలిచి రప్పించి తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఆయన నువ్వు ఏర్పరచబడిన వంశంగా ఉన్నావు. రాజులని యాజక సమూహంగా దేవుడు నేను చేశాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తి రాజుగాను మరియు యాజకునిగా ఉండడం చాలా కష్టమైన పని. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మనల్ని రాజులుగాను మరియు యాజకులుగాను ఆయన మనల్ని చేశాడు. ఆయన సేవించినట్లుగా, ఆయన కొరకు మనం జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, అతని మార్గము తేజరిల్లును అంటే క్రీస్తు ప్రభు మార్గములు ఎవరైతే నడుస్తున్నారో, ఆయన చిత్తములు ఎవరైతే నడుస్తున్నారో వారు చీకట్లో నడవడం లేదు, చీకటిని జయించారు.